ఈ భూమి మీద ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా తీసుకొచ్చి వాళ్ళను శిక్షిస్తాము. అలాగే కలలో కూడా ఊహించని విధంగా పాకిస్తాన్కి అలాగే ఉగ్రవాదులకు కూడా చుక్కలు చూపిస్తాం, శిక్షిస్తాం, తుదముట్టిస్తాం అంటూ కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు మనం చూసుకుంటే భారత్ పాకిస్తాన్ 4 సార్లు తలపడ్డాయి యుద్ధంలో. 1947, 1965, 1971 అండ్ 1999 ఈ యుద్ధాల్లో భారత్ గెలిచింది. మరి ఇప్పుడు భారత్ పాక్ తో యుద్ధానికి రెడీ అయితే గనక మనం సంసిద్ధంగా ఉన్నామా? త్రివిధ దళాలు కూడా సంసిద్ధంగా ఉన్నాయా? పాక్ తో పోల్చితే భారత్ బలం ఎంత అనే విషయాల మీద అంతర్జాతీయ నిపుణులు ఎంజీ రావు గారు మనకి ఇప్పుడు డీటెయిల్డ్ గా వివరిస్తారు. ఎంజీ రావు గారు నమస్కారం. నిన్న మొన్న చాలా డీటెయిల్డ్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, మంచి ఆదరణ కూడా వచ్చింది మీ వీడియోస్ కి. సో ఇవాళ ఈ త్రివిధ దళాలు సంసిద్ధంగా ఎంతవరకు ఉన్నాయి అనే దాని మీద మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. దాంతో పాటు మనం భారత్ పాక్ తో ఎంతవరకు పోటీ ఇవ్వగలుగుతుంది, పాక్ తో పోల్చితే మనం ఎంత బలవంతులం అనే విషయాలను కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ముఖ్యంగా యుద్ధము అంటే ఇంతకు ముందు ఆర్మీ నేల మీద వెళ్ళి ఆర్మీ చేసే యుద్ధం, కానీ ఇప్పుడు యుద్ధం అంటే ఇలా మొత్తం అంతా ఎయిర్ ఫోర్స్. సో వాయు యుద్ధం. ఈ ఎయిర్ ఫోర్స్ విషయానికి వస్తే ఎలా ముందంజలో ఉన్నాం పాక్ తో కంపేర్ చేస్తే, అండ్ ఈ యుద్ధానికి ఎయిర్ ఫోర్స్ ఏ విధంగా సన్నద్ధమవుతోంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆధునిక యుద్ధం అంటేనే ఎయిర్ ఫోర్స్. మీరు ఇరాక్ యుద్ధం చూసి ఉండొచ్చండి. ఇరాక్ యుద్ధం సద్దాం హుసేన్ ని ఓడించడానికి అమెరికా ఇరాక్ నేల మీద కూడా అడుగు పెట్టకుండా సద్దాం హుసేన్ ని పదవిలోంచి దించేసింది. అది ఆధునిక యుద్ధానికి ఉదాహరణ. అదే విధంగా ఆఫ్ఘనిస్తాన్ కూడా అమెరికా సైనికుడు ఆఫ్ఘనిస్తాన్ ల్యాండ్ మీద భూమి మీద అడుగు పెట్టకుండా మొత్తం ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఓడించేశారు. అది ఆధునిక యుద్ధం. ఆధునిక యుద్ధం అంటేనే ఎయిర్ ఫోర్స్ అండి. ఎయిర్ ఫోర్స్ స్ట్రాంగ్ గా లేకపోతే ఆధునిక యుద్ధాలు గెలవడం అసాధ్యం, అసంభవం కూడా. ఇప్పుడు మీరు అడిగినట్టు భారత్ పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధానికి దగ్గరలో ఉన్నాయి. ఆమె ఇండియా ఏంటంటేనండి తన ఎయిర్ ఫోర్స్ ని సర్వసన్నద్ధతంగా పెట్టేసింది అనమాట. ఇందులో భారత ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ తో ఒక సమతుల్యం ఎలా ఉంది అనేది కంపేర్ చేస్తే మనకు తెలిసి వచ్చే విషయం ఏంటంటే భారతదేశానికి సుమారు 2229 ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయండి, యుద్ధ విమానాలు ఉన్నాయి. అందులో 500 యుద్ధ విమానాలు బాంబర్స్ అంటారన్నమాట, అటాకింగ్ అనమాట, బాంబర్సే ఉపయోగిస్తారు, అంటే ఫ్లై చేస్తూ బాంబ్స్ వేయడం అనమాట. తర్వాత పాకిస్తాన్ విషయానికి వస్తే 1399 ఉన్నాయి. అందులో ఈ బాంబర్స్ ఏంటంటే 399. అంటే భారత ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ కంటే 2 రెట్లు ఎక్కువ ఉన్నాయండి. సో ఇంకా ఇది కూడా కాదు. తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ముఖ్యమైన యుద్ధ విమానాలు ఏంటంటే రఫేల్ 4.5 జనరేషన్, 4.5 జెన్ అంటారు. మొన్న డసాల్ట్ ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్నాం. తర్వాత రష్యా నుంచి సుకోయ్ 30 MKI, సుకోయ్ 30 MKI అని ఒకటి ఉంటాయండి, సుకోయ్ 27 ఉంటాయి. ఇంకా రష్యా నుంచి వస్తే మిగ్ 21, మిగ్ 23, మిగ్ 25, మిగ్ 27 సిరీస్ ఒకటి ఉంటాయి. దీంతో ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్న మిరేజ్ 2000 ఫైటర్స్ ఉంటాయండి. బాలాకోట్ మీద ఉపయోగించింది మిరేజ్ 2000 ఫైటర్స్ ఉపయోగించాం. సో ఎయిర్ ఫోర్స్ ఇది అండి. ఎయిర్ ఫోర్స్ తర్వాత ఇందులో కనిపించే C-130 హెర్క్యులస్ అంటారు. ఇది ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అండి. ఇలాంటి మన దగ్గర చాలా ఉన్నాయి అమెరికా నుంచి. తర్వాత ఇది AN-52 రష్యా నుంచి తెచ్చుకున్నాం. ఇది ఎయిర్ ఫోర్స్ ఏంటంటే చాలా స్ట్రాంగ్. దీంతో పాటు 800 హెలికాప్టర్స్ కూడా ఉంటాయి. హెలికాప్టర్ ఫోర్స్ చాలా ఇంపార్టెంట్. అటాకింగ్ హెలికాప్టర్స్ అంటాం, అపాచీ అని, తర్వాత AL అని, ధ్రువ్ అని. ఎయిర్ క్రాఫ్ట్ లో కూడా మనం చాలా దృఢంగా ఉన్నాం. తర్వాత పాకిస్తాన్కి వస్తే పాకిస్తాన్ J-10 అని, J-17 అని ఉన్నాయి 4th జనవరికి. అంతకు ముందు అమెరికా నుంచి తెచ్చుకున్న F-16 ఫైటర్స్ ఉన్నాయి. ఈ రోజు F-16 మన సుకోయ్ ఫైటర్స్ ఒకటండి. తర్వాత ఈ రఫేల్ ఫైటర్, ఇప్పుడు కనపడే రఫేల్ ఫైటర్ ఈజీగా కొట్టేస్తుంది. దిస్ ఇస్ వాట్ రఫేల్ ఫైటర్స్ ఇదండి. తర్వాత ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళ యుద్ధ విమానాలు మన మీద 100 రావచ్చు ఒకేసారి, మనం 100 వెళ్ళొచ్చు. కానీ 100 యుద్ధ విమానాలు తప్పించుకుని వెళ్ళగలగాలి, లేకపోతే ఎయిర్ ఫోర్స్ ఓడిపోతుంది అనమాట. ఇప్పుడు తప్పించుకుని రావడానికి మన దగ్గర ఉండేది S-400 అని ఒకటి, S-400 ట్రయంఫ్ అని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. మొన్నే రష్యా నుంచి తెచ్చుకున్నాం. ప్రపంచంలో ఎంత అధునాతనం అంటే ఇజ్రాయెల్ కున్న డ్రోన్ సిస్టమ్ లాగా, డ్రోన్ దానికంటే మోస్ట్ పవర్ఫుల్ అనమాట. ఐరన్ డోమ్ కంటే ఇది ఎక్కువ అండి. ఐరన్ డోమ్ లాంటి S-400 రష్యా నుంచి తెచ్చుకున్నామండి. ఇది ఒక్కసారి ఢిల్లీ దగ్గర మోహరించాం, కలకట్టా దగ్గర ఒకటి ఉంది, ఇండియా పాకిస్తాన్ బౌండరీ దగ్గర ఉన్నాయి, 3 ఉన్నాయి అనమాట. ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఏ మిస్సైల్ కానీ
ఏ ఎయిర్ క్రాఫ్ట్ కానీ ఆకాశంలో ఏ వస్తువు కూడా పక్షి లాంటిది కూడా 100-200 కిలోమీటర్ల దూరంలో ఉండగానే పేల్చేస్తాం. ఓకే, అంటే భారత S-400 డిఫెన్స్ సిస్టమ్ ఉంది. భారత ఇప్పుడు అది దాటి గగనతలంలోకి పాకిస్తాన్ మిసైల్ ఏదైనా వస్తే కనుక ఇమ్మీడియట్ గా ఎయిర్ క్రాఫ్ట్ వచ్చిన ఏదో దాన్ని స్మాష్ సో ఇలా ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి చాలా దృఢంగా ఉంది. ఇప్పుడు సన్నద్ధతకు సంబంధిస్తే మనం సన్నద్ధంగా ఎలా ఉన్నామంటే ఈ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించండి. ఇప్పుడు సన్నద్ధంగా చూడండి ఒక్కసారి ఎయిర్ ఫోర్స్ సన్నద్ధత ఎలా ఉంది ఇది ఒక్కసారి మనం చూడాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ ఉండడం గొప్ప కాదు, ఎన్ని యుద్ధ విమానాలని కాదు, ఎంత సక్రమంగా వినియోగిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ తక్కువ విమానాలు ఉన్న ఇరాన్ కానీ 57 దేశాలను ఓడిస్తే ఎయిర్ ఫోర్స్. మన ఇండియాలో ఎయిర్ ఫోర్స్ ఏంటంటే హిండాన్ అని ఇది ఢిల్లీ దగ్గర ఉంటుందండి. ఇది ఢిల్లీ పక్కనే, ఇది ఏషియాస్ లార్జెస్ట్ ఎయిర్ బేస్ అండి. ఇక్కడ రఫేల్ ఫైటర్స్ అని ఇందాక నేను చెప్పిన మిరేజ్ ఫైటర్స్, మిగ్, సుఖ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇది పాకిస్తాన్కి దగ్గరలో ఉంటాయి. తర్వాత అంబాల హర్యానా దగ్గర ఉంటుందండి. ఇది చాలా పాకిస్తాన్ టార్గెటెడ్ అనమాట, చాలా సోఫిస్టికేటెడ్. తర్వాత హష్మీర్ అని ఇక్కడ ఒకటి ఉంటుందండి. తర్వాత గుజరాత్ దగ్గరతో ఉంటుంది. తర్వాత మధ్యప్రదేశ్ దగ్గర ఇక్కడ ఒకటి ఉంటుంది. తర్వాత సౌత్ ఇండియాలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ 9 ఉన్నాయి. మొత్తం 60 వరకే మనకు ఉన్నాయి. దీనికి కేవలం 4-5 ఉన్నాయి. సో ఇంత మోడర్న్ ఎక్విప్మెంట్ అంబాలా నుంచి వీటి నుంచి ఇప్పుడు సర్వసన్నద్ధంగా పుట్టింది. ఇప్పుడు రఫేల్ ఫైటర్స్ ని అంబాలా పంపించేసింది ఇండియా ఇప్పుడు పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత. సో అంత అలర్ట్ గా ఉన్నాయండి మన ఎయిర్ ఫోర్స్, టోటల్లీ అలర్టెడ్ అనమాట. మోహరింపులు అద్భుతంగా ఉన్నాయి. తర్వాత రఫేల్ ఏంటంటే ఆకాశంలోనే నింపేసుకుంటది పెట్రోల్. సో ఇది 3000 కిలోమీటర్ల దాకా వెళ్తుంది ఈ అణు వాహకాలు కూడా. ఈ విధంగా మనకేంటంటే ఎయిర్ ఫోర్స్ సన్నద్ధత పాకిస్తాన్ కంటే ఎన్నో రెట్లు ఉంది. మన ఎయిర్ ఫోర్స్ ముందు పాకిస్తాన్ నిలబడడం అనేది అస్సలు సాధ్యం కాదు. రైట్. ఇక నేవీ విషయానికి వస్తే